జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయ. జూన్ నెల 12 రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే, ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశిలో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణ లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైంది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మయే. జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితాలు, రవి ఫలితాలు. మీనరాశి వారికి రవి మే 15 నుంచి జూన్ 14 వరకు తృతీయంలోను, జూన్ 15 నుంచి జూలై 16 వరకు చతుర్థంలోనూ కూడా సంచరిస్తున్నాడు. తృతీయంలో రవి అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం, మనోల్లాసం, స్థాన ప్రాప్తి, బంధువులతో ఇష్టగోష్ఠి, వృత్తిపరమైన అభివృద్ధి, శత్రువుల మీద ఆధిపత్యం, ధైర్యము, సంసార సౌఖ్యం లభిస్తాయి.
రవి చతుర్థంలో ప్రవేశించినప్పుడు ప్రతికూల ఫలితాలు జాతకుడు పొందుతాడు. గృహ సంబంధమైన చికాకులు, అశాంతి, సౌఖ్యలోపము, వ్యాధి, ఇష్టమైన భోజనం లభించకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. రవి తన సప్తమ దృష్టి చేత భాగ్యాన్ని, దశమ స్థానాన్ని వీక్షించిన ద్వారా ఆ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు. నవమంలో పుణ్యక్షయం, ధన నష్టం, అకారణ విరోధం, పెద్దలతో అభిప్రాయ భేదాలు లాంటివి జరిగితే, దశమంలో శుభఫలితమైన కర్మసిద్ధి, ఆరోగ్యము, అధికారుల ప్రసన్నత, బంధు సఖ్యత, రాజదర్శనం అంటే ప్రభుత్వ అధికారుల సందర్శన, మిత్రులతో సత్కాలక్షేపము, ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయి. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం మీనరాశి వారికి కుజుడు జూన్ 2వ తారీఖు నుంచి జూలై 12 వరకు ద్వితీయంలో సంచరిస్తున్నాడు. ఇది అశుభ స్థానం. కార్యభంగము, మనోక్లేశము, శరీర బలహీనత, భయం, కఠిన వాక్కు, ధన నష్టము, వృధా వ్యయము జరుగుతాయి. కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత పంచమాన్ని, అష్టమాన్ని, భాగ్యాన్ని వీక్షిస్తాడు. వాటి ఫలితాలు రుణబాధ, స్థానభంగము, కార్యనాశనము, వృధా ప్రయాణాలు, అవమానం లాంటి చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి. బుధుడి యొక్క ఫలితాలు. ఈ నెల మీనరాశి వారికి బుధుడు జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 14 వరకు తృతీయంలోను, జూన్ 15 నుంచి జూన్ 29 వరకు చతుర్థంలోను సంచరిస్తున్నాడు. తృతీయంలో బుద్ధి క్షీణత, ధన నష్టం, బంధు విరోధం, మతిమరపు, అధికారులతో విరోధాలు జరుగుతాయి. చతుర్థము శుభస్థానము. కార్యసాధన, మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సంతోషము, బంధు సహకారము, కీర్తి, ధనలాభము, వస్తు ప్రాప్తి కలుగుతాయి. గురుడి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం గురుడు వృషభ రాశిలో అంటే తృతీయంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ భంగం, ఎక్కువ శ్రమ, ధన వ్యయము, కార్యహాని, వ్యాపార నష్టము, మిత్ర వియోగము లాంటివి ప్రాప్తిస్తాయి. గురుడు తన విశేష దృష్టిల చేత సప్తమాన్ని, భాగ్యాన్ని, లాభాన్ని వీక్షించడం ద్వారా ఆ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు. ఇష్టకార్యార్థ సిద్ధి, కుటుంబ సౌఖ్యము, ధనలాభము, గృహలాభము, మంత్రసిద్ధి, ఉద్యోగ వృద్ధి, సంతాన ప్రాప్తి, ఉద్యోగ వ్యాపారాలు ప్రాప్తించడం లాంటివి కూడా జరుగుతాయి. శుక్రుడి యొక్క ఫలితాలు. శుక్రుడు మీనరాశి వారికి జూన్ 12 వరకు తృతీయంలోను, జూన్ 13 నుంచి జూలై 6వ తారీఖు వరకు చతుర్థంలో సంచరిస్తున్నాడు. ఈ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధన వ్యయము, శత్రు వృద్ధి, వ్యాపార నష్టము, బంధు సౌఖ్యము, బుద్ధి బలము, బంధుమిత్రుల అనుకూలత, వ్యవసాయ లాభము, అధికార వృద్ధి లాంటి ఫలితాలు లభిస్తాయి. కేతువేద వల్ల వేదాంత గోష్ఠి, వైరాగ్యము, జ్వరపీడ, తద్వారా ఔషధ సేవనం లాంటి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు సప్తమ దృష్టి చేత దశమ భావాన్ని వీక్షించడం వల్ల తగాదాలు, వ్యవహార నష్టం వంటివి జరిగే అవకాశం ఉంది. శని ఫలితాలు. ఈ సంవత్సరం శని మీనరాశి వారికి 12లో స్థితి చెంది ఉన్నాడు. ఇది ద్వాదశ సంచారంలో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభం. గౌరవభంగం, కృషి నాశనం, మనక్లేశం, నష్టం, దుఃఖం వంటి ఫలితాలు పొందుతారు. శని విశేష దృష్టి చేత షష్టమాన్ని, భాగ్యాన్ని చూడడం ద్వారా జాతకుడు ఆ ఫలితాలు కూడా పొందుతాడు. దుఃఖం, శత్రుబాధ, వృధా ప్రయాణాలు, వర్గానికి అరిష్టం లాంటి ఫలితాలు జరిగినా కొంత కష్టపడడం ద్వారా గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభింపజేసుకుంటారు. రాహు ఫలితాలు. రాహు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారికి జన్మంలో ఉన్నాడు. దేశ సంచారం, కలహాలు, రోగం, నష్టం, ఇబ్బందులు, భార్యాపుత్రులకు విరోధము, వృధా ప్రయాణాలు, స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు వంటి చెడు ఫలితాలు కలుగుతాయి. కేతు ఫలితాలు. కేతు మీనరాశి వారికి 7వ రాశిలో ఉన్నాడు. వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. స్వల్ప అనుకూల
ఫలితాలు కూడా ఇవ్వగలడు. వృధా ప్రయాణాలు, వ్యాధి కలహాలు, భార్యాపుత్రులతో విరోధం వంటి అశుభ ఫలితాలు కూడా ఇస్తాడు. జై శ్రీమన్నారాయణ. ఇవి కేవలం చంద్రుడి నుంచి చూసిన ఫలితాలు మాత్రమే, అంటే గోచార ఫలితాలు మాత్రమే. సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది ఉన్నాయి, వర్గ చక్రాల్లో వాటి బలం ఎంత, అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత, ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షిస్తుంది, ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి, ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి, వారి యొక్క లగ్నాలు ఏమిటి, ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలు అనేవి రావు. కాబట్టి మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకుంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ.